కేంద్రంపై పోరుకు రెడీ అయ్యారు సీఎం రేవంత్. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర వివక్షపై పోరుబాటుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు మద్దతు కూడగట్టేందుకు యత్నిస్తున్నారు. త్వరలో తమిళనాడు, ఏపీ సీఎంలతో మాట్లాడాలని నిర్ణయించారు రేవంత్ రెడ్డి. దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంపై ఫైట్ కోసం కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఏపీ రాష్ట్రాల మద్దతు కూడగట్టాలని భావిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ సీఎంలతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్తోనూ సంప్రదింపులు జరపాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహకారం కూడా కోరాలని రేవంత్ భావిస్తున్నట్టు టాక్. పన్నుల్లో వాటా, నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేదంటున్నారు రేవంత్. దీనిపై దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. కేంద్ర పన్నుల్లో వాటా, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన, బడ్జెట్లో కేటాయింపులు, యూజీసీ డ్రాఫ్ట్ గైడ్లైన్స్, మెడికల్ సీట్లలో లోకల్ కోటా తదితర అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్రంతో పోరాడాలని డిసైడ్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలతో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం గురించి ముందుగా ప్రధాని మోదీకి వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ సీఎంలతో కలిసి ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇలా చేస్తే కేంద్రానికి ఒక బలమైన మెసేజ్ పంపినట్లు అవుతుందని భావిస్తున్నారు. ముందుగా వినతులతో వెళ్లాలని, అయినా కేంద్రం స్పందించకపోతే తాడోపేడో తేల్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. కేంద్రం తీరును నిరసిస్తూ దక్షిణాది రాష్ట్రాల అసెంబ్లీల్లో తీర్మానాలు చేయడంతో పాటు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో ప్రత్యక్ష ఆందోళనకు దిగేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనేక అంశాల్లో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గలం విప్పితేనే కేంద్రం దిగివస్తుందని భావిస్తున్నారు. 2029 లోక్సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్తో సౌత్ స్టేట్స్కు తీవ్ర అన్యాయం జరగనుంది. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల్లోనూ కొంతమేర లోక్సభ సీట్ల సంఖ్య పెరిగినా ఉత్తరాది రాష్ట్రాలైన యూపీ, బీహార్ లాంటి వాటితో పోల్చితే మాత్రం దక్షిణాదిలో పెరిగే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనతో యూపీలో లోక్సభ సీట్ల సంఖ్య 80 నుంచి 144కు, బీహార్లో 40 నుంచి 79కి పెరిగే ఛాన్స్ ఉంది. అదే దక్షిణాది రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 7 నుంచి 8, తెలంగాణలో 6 నుంచి 7, తమిళనాడులో 10 నుంచి 11, కర్ణాటకలో 13 సీట్ల వరకు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. తెలంగాణలో 3,70,00,000 మంది ఉన్నట్లు ఇటీవల చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఈ లెక్కన డీలిమిటేషన్లో తెలంగాణలో పెరిగే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉండనుంది. ఉత్తరాది రాష్ట్రమైన బీహార్ నుంచి వివిధ పన్నులతో కేంద్రానికి రూపాయి వస్తుంటే దానికి ప్రతిగా కేంద్రం ₹7.26 తిరిగి చెల్లిస్తోంది. అదే రూపాయి ఇస్తున్న తెలంగాణకు 47 పైసలే ఇస్తోంది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో 2.437% వాటాను తెలంగాణకు కట్టబెట్టింది. అయితే 15వ ఆర్థిక సంఘం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో తెలంగాణ వాటా 2.102% తగ్గింది. అంటే కేంద్ర పన్నుల్లో వచ్చే వాటాలో 0.335% కోత పడింది. మరోవైపు యూనివర్సిటీల అంశంలోనూ యూజీసీ డ్రాఫ్ట్ రూల్స్ రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం పెరిగేలా ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. వీసీలను కేంద్రమే నియమించేలా ఉన్న నిబంధనలు విత్డ్రా చేసుకోవాలని సీఎం రేవంత్ ఇప్పటికే డిమాండ్ చేశారు. దీనిపైన కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్.